తండ్రి ఆనంద్ వర్మ, తల్లి హేమలత. ఈమెకి సాయి సునందన్, ధర్మానంద్ అనే ఇద్దరు అన్నయ్యలు కూడా ఉన్నారు. ఇక అభినయ తండ్రి కడలూరులో పుట్టి పెరిగిన, యాక్టింగ్ మీదున్న మక్కువతో చెన్నైకి వెళ్లి ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసుకుంటూ మరోవైపు సినిమాల్లో ట్రై చేస్తుండేవారు. అలా కొన్ని మూవీస్లో చిన్నా చితక పాత్రలు చేసినా వాటి వల్ల ఎటువంటి గుర్తింపు వచ్చేది కాదు. అయినా కూడా వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని నటిస్తూ ఉండేవారు. ఇక ఈ టైంలోనే హేమలత అనే ఆమెను పెళ్లి చేసుకోగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఇద్దరు అబ్బాయిలతో పాటు ఒక అమ్మాయి కూడా జన్మించింది. అలా అభినయ మూడో సంతానంగా జన్మించడంతో భార్యాభర్తల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక తనకి యాక్టింగ్ మీదున్న మక్కువతో ఆనంద్ తన కూతురికి అభినయ అని నామకరణం చేశారు. ఇదిలా ఉంటే అమ్మాయి పుట్టిన 30 రోజుల వరకు అన్ని బాగానే సాగినా 30 రోజుల తర్వాత అభినయ ముందు ఎంత పెద్ద శబ్దం చేసినా చలించేది కాదు. అంతేకాకుండా మాట్లాడిపించినా మాట్లాడకపోవడంతో భయపడిపోయిన తల్లిదండ్రులు ఇమ్మీడియట్ గా అభినయని హాస్పిటల్ కి తీసుకెళ్లగా ఆమెను చెక్ చేసిన డాక్టర్లు పాపకి వినికిడి సమస్యతో పాటు ఇక పైన మాట్లాడడం కూడా కష్టమే అని చెప్పడంతో భార్యాభర్తలిద్దరికీ ఆకాశం తలపై వచ్చి పడినట్లయింది. కానీ డాక్టర్ వీరిద్దరికి ధైర్యం చెబుతూ 1 year తర్వాత ఆపరేషన్ చేస్తే తనకి ఈ సమస్య పోయే ఛాన్సెస్ ఉన్నాయని భరోసా ఇవ్వడంతో వారు ఆ కాస్త ధైర్యంతోనే పాపని ఇంటికి తీసుకెళ్లారు. ఇదిలా ఉంటే 1 year వరకు అభినయ అటు ఇటు కదలకపోవడం, ఎప్పుడూ పడుకొనే ఉండడం గమనించిన తల్లిదండ్రులు హ్యాండిక్యాప్డ్ అయిందేమో అని భయపడి మళ్ళీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లగా వారు చెక్ చేసి తనకి అలాంటి ప్రాబ్లం ఏమీ లేదని, పాప ఆరోగ్యంగానే ఉందని చెప్పడంతో కాస్త కుదుటపడ్డారు.